కథ ప్రధాన పాత్ర ఇకారస్. ఇకారస్ అనగానే మనకు ఒక పాత వృత్తాంతం గుర్తొస్తుంది. డాడలస్ అండ్ ఇకారస్ అని రెండు క్యారెక్టర్లు. డాడలస్ ఈజ్ ఫాదర్, ఇకారస్ ఈజ్ సన్. డాడలస్ గాలిలో ఎగిరేందుకు రెక్కలను తయారు చేసుకుని ఆ రెక్కల సహాయంతో ఆయన గాలిలో ఎగరగలిగాడు. వేరస్ డాడలస్ కొడుకు ఇకారస్ తండ్రి తయారు చేసిన రెక్కల్ని తను కట్టుకుని ఆకాశాన్ని, చంద్రుడిని, సూర్యుడిని అందుకోవాలని ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో విఫలమై సముద్రంలో వాలిపోయాడు అని ఒక కథ. ఈ కథలోని కొడుకు క్యారెక్టర్ అయిన ఇకారస్ని తీసుకుని ప్రధాన పాత్రగా చిత్రకొండ గంగాధర్ ఈ కథ రాశారు. డాడలస్ తండ్రి ఆయన శ్రమ మీద ఆయన తయారు చేసుకున్న ఒక విజయాన్ని, మించిన విజయాన్ని పొందేందుకు తండ్రి అవలంబించిన పద్ధతిని అవలంబించి ఫెయిల్ అయిన ఒక కొడుకు కథ డాడలస్ అండ్ ఇకారస్. అయితే ఇకారస్ కథలో ఉన్నట్లే విషాదం అన్ని డిస్టోపియన్ కథల్లో కూడా ఉంటుంది. ఇక్కడ మనకు ఈ ఇకారస్ గురించి చెప్పినప్పుడు కథ విస్తృతం అయ్యే కొద్దీ ఇకారస్ తన క్యారెక్టర్ ని మోడర్న్ డే 2010-11 ప్రాంతాల నాటి సోషల్ కండిషన్స్ ని ఊహించుకొని ఆ ఊహకి ఇంకొక ఊహ జత చేశారు ఆయన. అదేంటంటే, మీరు ఎవరైనా చదివి ఉంటే పాంపీ అని ఒక నగరం ఏ కారణం చేతనో శిథిలమైంది, తర్వాత తవ్వకాల్లో బయటపడింది. అలాగే సింధు లోయ నాగరికతలోని హరప్పా నగరం అలాగే బయటపడిన నాగరికతల్లో ఒకటి. ప్రాచీన నాగరికతలు అట్లాగా చాలా నాగరికతలు ఎందుకు ధ్వంసం అయ్యాయి అని చెప్తే చారిత్రక ఆధారాల బట్టి వరదలు ఇంకోటి అని చెప్పుకున్నా సరే, ఉదాహరణకి మీరు సింధు లోయ నాగరికతను తీసుకున్నట్టయితే సింధు లోయ నాగరికత కాలంలో సింధు నది పరివాహక దిశను మార్చేందుకు సింధు లోయ నాగరికత వాసులు చేసిన ఒక ప్రయత్నంలో భాగంగా అక్కడికి వరదలు వచ్చాయి అనే ఒక వాదన కూడా ఉంది. ఇట్లాంటి వాదనలు వాటికి ఇప్పుడు మనం విపోద్దు. కానీ కథ గురించి మాట్లాడితే ఈ ఇకారస్ అనేవాడు కథ ప్రారంభంలో నవలలోకి ప్రవేశించేటప్పటికీ ఒక శూన్యమైన నగరం ఒకటి కనబడుతుంది ఆయన. ఈ నగరం ఎలా ఉంది అంటే, అక్కడ జనసంచారం లేదు, పెద్ద పెద్ద ఇళ్లున్నాయి, మహళ్ళున్నాయి, రోడ్లున్నాయి, విస్తృతమైన కట్టడాలు ఉన్నాయి. అయితే అక్కడ లేనిది ఏంటి అంటే జీవితం లేదు. ఒక మద్యపు పీపా దొర్లుతూ రావడం, దొర్లుకు వచ్చి ఒకదానికి ఒకటి గుద్దుకొని సీసా మూతల రెక్కలు విడిపోయి కొన్ని పుస్తకాలు పాతకాలపు బౌండ్ చేసిన సముద్ర సాహసాల పుస్తకాలు బయటపడడం గుర్తుకొస్తాయి. ఒకరి నడుము మీద ఒకరు చెయ్యి వేసి ఒక ఇంగ్లీషు జంటలాగా పొద్దుపోయాక ఆ వీధిలోంచి వెళ్ళిపోవడము కనిపిస్తుంది. దీనికంటే ముందు ఆ పడవలో ఇనుప పనిముట్లతో చేసిన ఒక అడుగు భాగాన్ని తయారు చేయాలని ఈ ఇకారస్ అనుకుంటాడు. అట్లాంటి దారి ఒకటి చూసి, అయితే నిర్మానుష్యమై చాలా సంవత్సరాలు గడిచిపోయినట్టుగా కనిపిస్తున్న నగరంలోకి ఆయన ప్రవేశించాడు. ఈ నగరం నిజానికి చాలా సంవత్సరాలు కాలేదు. ఆయన తనకు దొరికిన ఆధారాలను బట్టి చూస్తే డిసెంబర్ 29వ తేదీ పత్రిక ఒకటి ఆయన కంటపడింది. అంటే ఆయన ఏమనుకున్నాడంటే, ఒక 2 రోజుల కిందటనే ఈ నగరం నాశనమైంది, ఈ నగరంలో ఉన్న ప్రజలెవరు నగరంలో లేకుండా నగరాన్ని ఖాళీ చేసిపోయారు అనుకున్నారు. ఇంకా ఆ నగరంలో ఆయన పర్యటిస్తున్న క్రమంలో ఆయనకు ఒక విచిత్రమైన రూపం కనపడింది. ఆ రూపం ఏంటి అంటే, ఇది ఒక స్త్రీ నగ్న రూపం. 20 ఫీట్ల పొడవు ఉంటుంది, మెడ లేదు, మోచేతులు పాదాలు కూడా లేవు, బలిష్టమైన రొమ్ములు, తొడలు, నడుము, 20-25 ఏళ్ల మధ్య వయసులో ఉండే స్త్రీ అయి ఉంటుంది. చక్కగా కళాత్మకంగా పాలిష్ చేయబడిన దంతంతో చేయబడిన దానిలా ఈ శిల్పం మెరుస్తోంది అని ఒక దారు శిల్పాన్ని వర్ణిస్తాడు. ఈ దారు శిల్పం అనేది ఈ కథలో నాకు ఒక ప్రధాన అంశంగా అనిపించింది. ఈ దారు శిల్పం 20 అడుగుల పైన దారు శిల్పంలోకి ఇకారస్ ఎక్కి మెడ భాగంలో నుంచి శిల్పం లోపలికి దిగి లోపల ఉన్న ఒక కుర్చీలో కూర్చుని అక్కడ సేదతీస్తాడు. ఇది ఒక స్త్రీ దారు శిల్పం అని చెప్పారు. ఈ స్త్రీ దారు శిల్పం ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తుందేమో నవల్లో అనిపించింది. ఆ మెసేజ్ ఏంటి మళ్ళీ చూద్దాం. అక్కడ ఈ దారు శిల్పంలోకి ఆయన ఎంటర్ అయ్యాక సన్నటి గాలి ఉధృతి ఆయనకు వినిపిస్తూ ఉంది. ఈ గాలి ఉధృతి ఎక్కడి నుంచి వస్తూ ఉంది అంటే,
ఉన్నటువంటి పక్కన ఉన్న ఒక రావి చెట్టు నుంచి ఆ శబ్దం వినిపించింది. ఇక్కడ రావి చెట్టు ఒక మార్క్ గా ఆయన గుర్తించారేమో అని అనిపించింది. అండ్ బయట నుంచి అప్పుడప్పుడు రావి చెట్టు వీస్తున్న చప్పుడు వినిపిస్తుంది. ఖాళీ వెదడులోంచి మంత్రంగా ఏకాంతపు సంగీతం లాగా ఆ రావి చెట్టు అరుపులు వినపడుతున్నాయి అంటాడు. దీంట్లోంచి ఆ శిల్పంలో అతను కూర్చొని ఉండగానే బయట ఎద్దుల బండి శబ్దం ఒకటి వినపడింది. ఆశ్చర్యపోయి మనుషులే లేని నగరంలో ఎద్దుల బండి ఎలా వచ్చింది అని బయటికి తొంగి చూసే ప్రయత్నం చేస్తాడు. అక్కడ ఎవరూ కనపడరు. దారుశిల్పంలోకి నుంచి బయటకు వచ్చి ఆ ఎద్దుల బండిని అనుసరించే ప్రయత్నం చేస్తాడు. అది కనపడదు. అసలు ఎద్దుల బండి ఉందా లేదా అని ఆయనకే అనుమానం వస్తుంది. తనకు డౌట్ వచ్చి అసలు దాన్ని గుర్తు పెట్టుకోగలుగుతావా ఏంటి అనుకుంటాడు. తర్వాత ఈ నగరాన్ని చూసిన తర్వాత నగరంలో నిజంగా నేను బతికే ఉన్నానా, ప్రజలు ఉన్నారా, నేను అసలు బతికే ఉన్నానా, నాకు అనిపిస్తున్నదంతా ఏమిటి, నేనేమన్నా కలలో ఉన్నానా, జీవించే ఉన్నానా, ఇట్లాంటి ఐడియాలన్నీ వస్తాయి. ఐడియాలన్నీ వచ్చినప్పుడు ఆయన ఒక మాట అనుకుంటాడు. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి జీవి తన చేతిలో ఖాళీ బంగారు గ్లాసులు పట్టుకొని ఎదురు చూస్తుంటాయి. ప్రాణాధార కోసం, వాన కోసం ఎదురు చూసే ఎడారి లాంటి దేహ వాళ్ళవి. ఇప్పుడు వాళ్ళ దేహం అంతా సగం నిలువున ఇసుకతో రాళ్లతో నింపి కట్టినట్టు అనిపిస్తున్నాడు. నాలిక బొగ్గైపోతుంది, ప్రాణం లేనట్టుగా ఇనుములాగా మారిపోయినట్టు ఉంటుంది. ఇలాగ చాలా సంవత్సరాలు తిరగాడుతూ ఉంటారు. పుట్టిన ప్రతి జీవి ఆ ప్రాణధారాన్ని తాగాల్సిందే. ఆ ప్రాణధారే తన మెత్తని చేతులతో ఆ కట్లని విప్పి రాళ్లని ఇసుకని తీసేస్తుంది. ఈ రాళ్ళు ఇసుక నాకెక్కడో మన శరీరంలోని మాంసము ఎముకలు అనిపించు నాకు. వీటన్నిటిని కుప్ప చేసి ఒక శరీరాన్ని తయారు చేసి కొన్ని రోజులు ఆడించి తర్వాత ఆ రాళ్ళని ఇసుకని వేరు చేసే శక్తి ఒక ప్రాణాధారకు మాత్రమే ఉంది, అంటే నీళ్లకు మాత్రమే ఉంది. ఈ నీళ్లకున్న ఈ శక్తి ఆ రావి చెట్టు రెఫరెన్స్, ఇది రెండు బహుశా ఇండియన్ ఫిలాసఫీలో కొంచెం ఇంపార్టెంట్ రోల్ వహిస్తాయని నాకు అనిపిస్తుంది. కొందరు ఆ బంగారపు గ్లాస్ తో జలధారను తీసుకుంటారు. అలాంటి వాళ్ళకు చాలా మందిని ఎరుగురు అతను. అయితే కొంతమంది వాళ్ళ ఆశలు ముక్కలవుతాయి. ప్రాణధార పడకముందే ప్రాణానికి విసుగు పుడుతుంది. దుఃఖం కెరటం తీవ్రంగా బ్లేడులాగా వచ్చినప్పుడు వాళ్ళు చచ్చిపోతారు. చనిపోయిన ప్రతిదీ మళ్ళీ ఇక్కడ ఈ వీధిలో తిరగలేదు కదా, హాయిగా స్నానం చేయలేదు కదా, హుషారుగా ఆనందంగా కొత్త బట్టలు వేసుకొని చేతి నిండా డబ్బులతో షికారుకి వెళ్ళలేదు కదా. అందుకే చనిపోయే ముందు వాళ్ళు ఎవరో ఒకరిని గుర్తుపెట్టుకుంటారు. తమకి ఇష్టమైన వాళ్ళని సంవత్సరాలుగా ఈ భూమి మీద తిరిగిన రుణపడిన కాలంలో తమకి పదే పదే గుర్తొచ్చిన వాళ్ళని మనసులోకి తెచ్చుకుంటారు. ఇక్కడ రెండు రకాల మనుషుల గురించి చెప్పాడు. ఒకరు ఆ జలధారను గురైన వాళ్ళు, రెండు ఆ జలధారను గురవని వాళ్ళు, ఇంకా మూడో మనుషులు. చనిపోయిన తర్వాత స్వర్గ నరకాలు అందరినీ రాణిస్తాయా? రెండు ద్వారాలు ఉంటాయి, తెలుపు నలుపు. మంచికో చెడుకో జీవితాన్ని అనుభవించిన వాళ్ళకి ఆ రెండు. తెగిన చెట్టులాగా బతికిన వాళ్ళని ఏ లోకం రాణిస్తుంది. అందుకే భూమి ఎంతో ఓర్పుతో వాళ్ళని మళ్ళీ రాణిస్తుంది అంటూ రిసరక్షన్ సంబంధించిన తన నమ్మకాన్ని, మనుషుల రూపంలోని ఆ నమ్మకాన్ని ఇక్కడ రచయిత చెప్తాడు. ఇట్లా ఆ దారుశిల్పం చూస్తూ అట్లా ముందుకెళ్ళి ఆ ఎదురు బండి దొరకదు. ముందుకెళ్తే ఒక వీనస్ వైన్స్ అని ఒక వైన్ షాప్ దొరుకుతుంది. ఆ వైన్ షాప్ లో ఒక వైన్, ఆయనకు ఎంతో ఇష్టమైన ఎలీషియం వైన్ తీసుకుంటాడు. ఎలీషియం అనగానే మళ్ళీ నాకు ఏదో గుర్తొచ్చింది. ఒకసారి చూస్తే అదేంటంటే ఎలీషియం కి ఒక మీనింగ్ ద స్టేట్ ఆఫ్ పర్ఫెక్ట్ హ్యాపీనెస్ అని ఎక్కడో కనపడింది. దట్ ఈస్ అల్టిమేట్ థింగ్. ఆ ఎలీషియం అనే ఒక వైన్ దొరుకుతుంది. ఆ వైన్ తీసుకుని మళ్ళీ ఆయన ఆ దారుశిల్పంలోకి వచ్చి కూర్చుంటాడు. ఆ ఎలీషియం సేవిస్తూ అక్కడే పడుకుంటాడు. రాత్రి ఎప్పుడో 3:30కి ఒక కల వస్తుంది. ఆ కలలో ఆయనకి ఒక మహిళ కనబడుతుంది, ఒక రైమ్ వినపడుతుంది. తన చిన్ననాటి జీవితానికి సంబంధించిన కొన్ని స్మృతులు గుర్తొస్తాయి. ఈ స్మృతులన్నీ కొంత ఆయన డిస్టర్బ్ చేసేటప్పటికి నిద్రలోంచి లేచి ఆ రాత్రికి నిద్ర పట్టక మళ్ళా బయటపడతాడు. తెల్లవారేటప్పటికి మళ్ళీ బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఏముంది ఈ నగరంలో
అని చెప్పేసి చూడడానికి బయలుదేరతాడు. ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏమో అవుతోంది, ఎవరు లేరు అని చెప్పేసి అదేంటో కనుక్కోవడానికి బయటకు వస్తాడు. బయటకు వచ్చి తిరుగుతూ ఉంటే ఎక్కడా నరసంచారం లేదు. ఎక్కడ వేసిన ఎక్కడ ఆపిన వాహనాలు అక్కడే ఉన్నాయి. హోటళ్లు, షాపులు అన్ని తెరిచే ఉన్నాయి. గృహాలకు తాళాలు లేవు. ఆయన ఒక్కసారి ఏంటి స్థితి, దీన్ని అపోకలిప్స్ అనుకోవచ్చా అనుకుంటాడు. వాట్ ఈస్ దిస్ అపోకలిప్స్? ఉన్నటువంటి జరిగే ఒక విధ్వంసం, సమూలంగా నాశనం అయిపోయే ఒక స్థితి. ఆ స్థితిలోకి ఈ భూమి వచ్చిందా, ఈ ప్రపంచం వచ్చిందా అనుకుంటాడు. అక్కడ దగ్గరలో టెలిఫోన్ షాపులు ఉంటాయి. ఆ షాపుల దగ్గర మనుషులు ఎవరు కాపలా ఉంటారు. ముందు తన వాళ్ళకి ఫోన్ చేస్తాడు, ఎవరు పలకరు. తర్వాత బయట వాళ్ళకి ఫోన్ చేస్తాడు, ఎవరు పలకరు. ప్రభుత్వాధికారులకు ఫోన్ చేస్తాడు, ఎవరు పలకరు. సరే తన దేశంలోనైనా ఇతర దేశాల్లో కూడా అని చెప్పేసి ఇతర దేశాలకు కూడా ఫోన్ చేస్తారు. ఎక్కడి నుంచి జవాబు లేదు. అసలు భూమి మీద నరసంచారం ఉందా లేదా అని తనకు డౌట్ వస్తుంది. తను బతికి ఉన్నాడా లేదా అనేది తనకు డౌట్ వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి ఇంకా తోచక ముందుకు వెళ్తూ ఉంటే ఎవరున్నారు అనుకుంటే అక్కడ ముందు ఎవరో ఒక పొడగాటి వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి ఎవరో ఈయనకు తెలియదు, కానీ ఆ ముందు వెళ్తున్న వ్యక్తి ఒక నల్లని ప్యాంటు, నల్లని షర్టు వేసుకుని నడుస్తూ ఉన్నాడు. ముందులో చేతిలో ఒక రేడియో ఉంది ఆయనకి. ఆయన సైకిల్ మీద పోతూ ఉన్నాడు చిన్నగా దొరుకుని. ఈయన పరిగెత్తుకొని ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. చూసి ఇప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలాగా ఈయన చూసి నవ్వాడు. నవ్వి, నీ పేరు ఇకారస్ కదా, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. ఈయనకు అర్థం కాలేదు. అవును, మీరెవరు అన్నాడు. నన్ను మర్చిపోయావా అప్పుడే, ఎడ్వర్డ్ నా పేరు అని చెప్పేసి పరిచయం చేసుకుని, ఇక్కడ ఏం చేస్తున్నావు, ట్రాన్స్ఫర్ అయిందా, ఇక్కడికి ఉద్యోగం మీద వచ్చావా అని అడిగాడు. నాకు ఉద్యోగమే లేదు, నేను ఎవరో నాకు అర్థం కావడం లేదు, ఇక్కడికి ఎందుకు వచ్చానో ఎప్పుడు వచ్చానో తెలియడం లేదు అని ఇకారస్ అన్నాడు. ఆయన కొంచెం మందలిస్తున్నట్టు మాట్లాడతాడు. నువ్వు తెలియకపోవడం ఏంటి, నిన్ను ఇంతకుముందు నేను తెలుసు, నాకు నువ్వు ఇందుకు తెలుసు, ఇంతకుముందు ఓడలో నువ్వు పనిచేసేవాడివి, అప్పుడు నేను చూశాను అని ఆ ఎడ్వర్డ్ చెప్తాడు. ఇతనికి గుర్తురాదు ఎప్పుడు చూశాడు. సరే తర్వాత అక్కడే ఉంటాడు. ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. వెళ్ళడానికి ఎక్కడ స్థలం లేదు ఇకారస్కి, అందుకని వెళ్ళే స్థలం ఎక్కడ లేదు అంటాడు. సరే నాతో రా అంటాడు. మీ ఇంటికా అంటాడు. అవును మా ఇంటికే అని ఆ ఎడ్వర్డ్ తన ఇంటికి తీసుకొని పోతాడు. ఆ దారిలో అనేక భవనాలు ఉంటాయి, మధ్యలో ఆకలి వేస్తుంది అంటాడు. అక్కడ ఉండే ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి ఏమైనా తినాలనుకుంటారు. హోటల్లో ఉండే పదార్థాలు చూస్తే అక్కడ చికెన్ ఏదో వండి పెట్టుంటారు. దాన్ని తినాలనిపోతే ఎడ్వర్డ్ వెంటనే దాని వాసన చూసి, వద్దు వద్దు తినద్దు, ఇది పాచిపోయింది, కొన్ని రోజులైంది ఇది చేసి, మనం ఫ్రెష్ గా ఏదైనా వండుకుందాం అని చెప్పేసి అక్కడ ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్ తీసి అప్పటికప్పుడు వాళ్ళు వంట చేసుకుని తింటారు. ఇది జరిగిన తర్వాత ఆయన ఆ ఎడ్వర్డ్ కూర్చొని ఉంటాడు. ఈయన గమనిస్తూ ఉంటాడు. ఏంటి, ఏం చేస్తున్నారు మీరు అని ఉంటాడు ఎడ్వర్డ్. నేనేం చేస్తున్నాను నీకేం తెలుస్తుంది అంటే, మీరు తెల్ల వెంట్రుకలు పీకుతున్నారు అంటాడు. అదేంటి అని నవ్వుతాడు ఎడ్వర్డ్. అవును, 32 తెల్ల వెంట్రుకలు పీకారు అంటాడు. నీకు నంబర్లు కూడా తెలుసా, కౌంటింగ్ కూడా వస్తా నీకు అంటాడు. తన చిన్ననాటి మ్యాథమెటిక్స్ క్లాసులు గుర్తొస్తాయి, లెక్కలకు సంబంధించిన కొన్ని అంకెలు గుర్తొస్తాయి. ఆ అంకెలకు సంబంధించి మాట్లాడుకుంటారు. అప్పుడు ఎడ్వర్డ్ అంటాడు, నేను 1,00,000 వరకు లెక్క పెట్టగలిగేవాడిని, కానీ ఇప్పుడు ఒక అంకె గడవడానికి 1 సంవత్సరం అవుతున్నది నాకు అంటాడు. అంటే బహుశా 1 సంవత్సరానికి 1 అంకెలు అన్నట్టు వాళ్ళు లెక్కిస్తూ ఉన్నారు అనిపించింది. మొదట్లో చెప్పిన ఆ డిసెంబర్ 29 అనేది ఏమైనా 1 సంవత్సరంలోకి లెక్క తీసుకోవాలా మనము అనే దానికి ఇక్కడ ఒక రెఫరెన్స్ దొరుకుతుంది. అది 29 ఏళ్ళు ఎవరికో ఉండాలి, బహుశా ఉంటే ఇకారస్కే ఉండాలి అనేది మనకు అక్కడ ఒక సూచనగా తెలుస్తుంది. తర్వాత ఈ ఎడ్వర్డ్ తన ఇంటికి తీసుకొని పోతాడు. అక్కడ ఆ రాత్రి ఉంటారు. ఆ రాత్రి ఉండి మళ్ళీ పొద్దున్నే లేచి బయలుదేరి రావాలి. మీరు గమనించి ఉంటే ఎడ్వర్డ్ అంటే ఏమిటి, ఇకారస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎడ్వర్డ్ కి కూడా ఒక ఇన్హెరెంట్ మీనింగ్ ఉందేమో అని నాకు అనిపించింది. ఈ ఎడ్వర్డ్ అంటే ఏంటంటే, నేను గమనించింది EAD, ఎడ్ అంటే ప్రాస్పరిటీ, సంపద. WARD, వర్డ్ అంటే గాడ్ అని ఏదో ఒక మీనింగ్ ఉంది. ఎడ్వర్డ్ అంటే గాడ్ ఆఫ్ ప్రాస్పరిటీ అని ఒక మీనింగ్ వస్తుంది. ఈ ఎడ్వర్డ్ గాడ్ ఆఫ్ ప్రాస్పరిటీ, గాడ్, GUARD, గాడ్, బట్ ఐ థింక్ వీ కెన్ స్పెల్ ఇట్ యాజ్ గాడ్, గాడ్ ఆఫ్ ప్రాస్పరిటీ ఆర్ గాడ్ ఆఫ్ ప్రాస్పరిటీ. ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ఎక్కడో ఒక చోట మనకి మైథాలజీలోనో బిబ్లికల్ గానో తెలుస్తూ ఉండడం మనకు తెలుస్తూ ఉంటుంది. వీళ్ళు ఆ హోటల్లో కూర్చొని వంట చేస్తున్న క్రమంలో ఆ ఎడ్వర్డ్
కొన్ని 500 రూపాయల నోట్లను తీసి ప్లేట్లు తుడిచేదానికి వాడుతూ ఉంటాడు. ఇకారస్ ఆశ్చర్యపోతాడు. ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు అంటాడు. అవును, ఇవి డబ్బులు ఒకప్పుడు ఉపయోగపడేవి, ఇప్పుడు వీటికి అసలు వాల్యూ లేదు అని చెప్తాడు. చెప్పి ఆ డబ్బుల వల్ల జరిగే నష్టాల గురించి, లాభాల గురించి, ఐహికంగా జరిగే నష్టాలు లాభాల గురించి, డబ్బుల వల్ల వచ్చే తంటాల గురించి ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది. ఈ మొత్తం డబ్బంతా కూడా, నగరంలో ఉన్న డబ్బంతా తెస్తే ఒక పెద్ద కుప్ప అవుతుంది, ఇక్కడ ఒక దారు శిల్పం లెవెల్ అవుతుంది. దాన్ని మొత్తాన్ని పెట్రోల్ పోసి తగలేయాలి అని ఎడ్వర్డ్ అంటాడు. ఇతను ఆశ్చర్యపోతాడు. అది ఎట్లా జరుగుతుంది అంటే, మనం చేస్తే జరుగుతుంది అంటాడు. అసలు ఈ భూమి ఏం జరిగింది, భూమి మీద ఏం జరిగింది అంటే, ఈ భూమి మీద ఏం జరిగిందో తెలియదు, ప్రస్తుతానికి మనుషులు లేరు. కాకపోతే ఈ భూమి మీద ఖచ్చితంగా ఏదో ఇంకా విపత్తు జరగబోతుంది. ఆ విపత్తు ఏంటంటే, అమెరికాలో వచ్చిన పెద్ద పెద్ద ట్విస్టర్ల లాంటివి ఓ 20-30 వచ్చి గ్లోబును మొత్తాన్ని సమూలంగా తుడిచివేస్తాయి అని అనిపిస్తోంది నాకు అని ఎడ్వర్డ్ అంటాడు. ఈ లేత్ అనే పదం బహుశా గ్రీక్ మైథాలజీలో ఒక నదికి సంబంధించిన పేరు. ఫోర్బ్స్ అనే ఒక నది పేరు. ఈ నది ఏం చేస్తుందంటే, ఆ నదిలో నీళ్లు తాగిన వాళ్ళు తమ జ్ఞాపక శక్తిని కోల్పోతారు, తమ గత స్మృతులన్నీ మర్చిపోతారు. అలాంటి ఒక వైన్ని ఎడ్వర్డ్ తీసుకుంటాడు. నేను లేట్ తీసుకుంటాను అని ఆయన లేట్ తీసుకుంటాడు. ఆ దారిలో పోతూ హోటల్ నుంచి ఈ వైన్ తీసుకున్నాక ఎడ్వర్డ్ ఇంటికి పోతూ ఉంటారు. ఎడ్వర్డ్ ఇంటికి పోతే ఇల్లు అంటే ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక పెద్ద దారుశిల్పం కనపడుతుంది. సేమ్ ఇందాక ఇకారస్ చూసిన దారుశిల్పం లాంటిదే, అయితే దానికన్నా 5-6 రెట్లు పెద్ద దారుశిల్పం. ఇకారస్ చూసినది 20 అడుగులు ఉంటే, ఇది 120-150 అడుగులు ఉంటే ఒక దారుశిల్పం. దాంట్లోకి ఎట్లా ఎక్కాలి అంటే, ఈయన ఒక తాడు కట్టుకొని ఎడ్వర్డ్ చక్కచక్క ఎక్కిపోతాడు. ఇకారస్ ఎక్కడానికి భయపడతాడు. గాలి వీస్తే, ఆ తాడు కనుక ఊగితే, నేను కింద పడిపోతే ఇతను కూడా మెల్లగా పైకి వెళ్ళిపోతాడు. పైకి వెళ్ళిపోయి ఆ శిల్పంలో ఇద్దరు కూర్చుంటారు. ఆ శిల్పం అందాలని వాటి గురించి కొంత వర్ణిస్తారు. బహుశా నేను దాన్ని స్కిప్ చేస్తున్నాను ఇక్కడ. ఇదేంటి, నేను చూసిన దారు శిల్పం లాగే మీ ఇల్లు కూడా ఉంది అంటే, ఇళ్ళన్నీ ఒకేలా ఉండొచ్చు, ఒకదానిలాగా ఇంకో ఇల్లు ఉండొచ్చు అని ఎడ్వర్డ్ అంటాడు. దారిలో వస్తున్నప్పుడు ఆ 150 అడుగులు ఎత్తు ఎక్కే లోపు కలిసిపోతావు కాబట్టి నీకు దాహంగా అనిపిస్తే, ఆ దారు శిల్పం గోడ వీపుకు ఉన్న ఒక కిటికీ తెరిస్తే అక్కడ వాటర్ ఉంటాయి, నువ్వు తాగిరా అని చెప్తారు. ఆయన అక్కడ ఉండే వాటర్ తాగి మళ్ళీ పైకి వెళ్తాడు. పైకి వెళ్ళి ఆ లోపల కూర్చోగానే ఎడ్వర్డ్ చేతిలో ఒక పుస్తకం కనబడుతుంది. ఆ పుస్తకం ఏంటి, ద సిక్ పీపుల్ అని ఒక పుస్తకం పెట్టుకొని ఉంటాడు. ఇదేంటి, మీరు ఈ పుస్తకం చదువుతున్నారా అంటే, అవును, ఇది ఫ్రమ్ ది ఆథర్ ఆఫ్ జైంట్స్ అండ్ మాన్స్టర్స్ రాసిన పుస్తకం ఇది, ఆ పుస్తకం చూస్తున్నాను అంటాడు. వీళ్ళిద్దరు, ఒకరు లెలీషియం, ఒకరు లేత్ పంపుకుంటారు. పంపుకుని వాళ్ళు చీర్స్ చెప్పుకుంటారు. అయితే వాళ్ళు చెప్పుకునేది చీర్స్ అని కాదు, అబ్సలాం అని చెప్పుకుంటారు. అబ్సలాం అంటే ఏంటి, అబ్సలాం అనే ఒక పదం కూడా మళ్ళీ ఎక్కడో ఓల్డ్ రెఫరెన్స్ కి దారి తీస్తుంది. దాని ఫాదర్ ఆఫ్ పీస్ అని చూశాను నేను. ఇంకా అక్కడి నుంచి ఆ రాత్రి అక్కడే ఉండి మెల్లగా బయటకు వచ్చి మళ్ళీ ఎడ్వర్డ్ మీద ఎందుకో అనుమానం వస్తుంది. కలలో వాళ్ళ అమ్మ మొహం కాలిపోతూ ఉంటుంది. వాళ్ళ అక్కయ్య, అరే నీళ్లు తెచ్చుకొట్టు అని చెప్పేసి అక్కయ్య చెప్తూ ఉంటుంది. ఇకారస్ నీళ్లు కొడుతూ ఉంటాడు ఆ అమ్మ మీదకి. కానీ అమ్మ మొహం కాలిపోతూ ఉంటుంది, చేతులు కాలవు. ఇకారస్ అమ్మ చేతులు పట్టుకుంటాడు. చేతులు పట్టుకోగానే ఆ అమ్మ చేతులు కాస్త నాన్న కాళ్ళుగా మారిపోతాయి. ఒక్కసారి విభ్రమం చెంది తను మేల్కొంటాడు. ఏంటి, ఏం జరుగుతుంది అని ఒకసారి కొంచెం విఫలత్వంతో, భయంతో ఉంటాడు. ఇట్లాంటి వాడు చిన్నగా ఏం చేస్తాడు, అసలు ఏంటి ఈ ప్రపంచం ఏం జరుగుతుంది, ఎందుకు మొత్తం శూన్యమైపోయింది, నాకు ఇట్లాంటి కళలు వస్తున్నాయి, నేను ఇక్కడ ఉంటున్నానా లేదా అనే ఆలోచనతో ఉన్నప్పుడే అతనికి ఇంకో ఇన్సిడెంట్ ఏదో గుర్తొస్తుంది. గ్రీక్ మైథాలజీలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఎగ్మనన్. ఈయన ప్రస్తావన ఇలియడ్ అనే ఒక పుస్తకంలో వస్తుంది. ఈ ఎగ్మన్ అనే రాజు తన రాణి చెప్పింది చేయడం చేస్తున్నాడు. ఈ రాజు తను ప్రారంభం వల్ల ఏమో తన కూతురునే ఇంకొక రాజు స్వార్థం కోసం బలి ఇస్తాడు. అట్లా ఈయన
కూతురుని సాక్రిఫై చేసిన రాజుగా ఇలియడ్లో మనకు ఇలియడ్లో ఆయన ప్రస్తావన వస్తుంది. ఆ రాజులాగా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని, ప్రపంచంలో ఉండే ఇష్యూస్ అన్నింటినీ కూడా ఎవరైనా సాక్రిఫై చేసి ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారా? ఇట్లా సాక్రిఫై చేస్తున్న వాళ్ళు ఎవరు? ఆ రోజు అభిమన్యుడు లాంటి రాజుల్లా, లేకుంటే దేవుళ్ళ, దేవతల అని కూడా ఈయన అనుకుంటాడు. మెల్లగా ఆ మళ్ళీ తెల్లవారుతుంది, నిద్రలేస్తాడు. మళ్ళీ ఆ దారుశిల్పంలో నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చి దారిలో మళ్ళీ ఎడ్వర్డ్ కలుస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి దారిలో తిరుగుతూ చూస్తూ అక్కడ ఒక కారు ఉంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా ఈ నగరంలో ఫుడ్ లేదు, ఫుడ్ చాలా రోజులుగా మనుషులు లేరు కాబట్టి ఉన్న ఫుడ్ అంతా స్టేల్ అయిపోతూ ఉంది. మనం కొంత ఫుడ్ ప్రొక్యూర్ చేసుకోకపోతే మనం బతకడం కష్టం. ఒక వారం కోసమైనా మనం ఫుడ్ ప్రొక్యూర్ చేసుకోవాలి అని చెప్పేసి అక్కడ రిఫ్రిజిరేటర్ షాపులు ఉన్నాయి. రిఫ్రిజిరేటర్లకు ఓనర్లు ఎవరు లేరు కాబట్టి మనం ఆ రిఫ్రిజిరేటర్లలో మన ఫుడ్ ని సేవ్ చేసుకోవచ్చును కొన్ని హోటల్స్ నుంచి అని చెప్పేసి అనుకుని హోటల్స్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ తీసుకొని, అక్కడ ఒక కారు ఉంటుంది, ఆ కారు తీసుకుని పోయి ఇక్కడ హోటల్కి వెళ్ళి ఫుడ్ తీసుకుని వస్తూ ఉంటారు. వస్తూ ఉంటే దారిలో ఆ కారు ఏదో ఒక దాన్ని తొక్కుతుంది. అంటే దాని మీద నుంచి టైర్లు పోతాయి. వీళ్ళకి భయం అవుతుంది, ఎవరన్నా మనుషుని ఏమైనా దొక్కారా, లేకపోతే జంతువుని ఏదైనా దొక్కారా అని కిందికి దిగి చూస్తారు. చూస్తే ఇటుకలతో చేయబడిన 30 అంటే 30 అనే ఒక నంబర్ కనబడుతుంది. ఆ నంబర్ చూడగానే వీళ్ళు భయపడతారు. ఈ 30 అనే నంబరు ఎందుకో ఆస్పిషియస్ అనిపిస్తుంది వాళ్ళకి. ఈ నంబర్ మమ్మల్ని ఏం చేస్తుంది, ఏమైనా మాకేమైనా ఇబ్బందులు కలిగజేస్తుందా అని అనుకుంటారు. అంతా తీసుకుని ఆ రిఫ్రిజిరేటర్స్ లో పెట్టి మెల్లగా వాళ్ళు ఎడ్వర్డ్ ఇంటికి వస్తారు. ఆ రోజు రాత్రి కూడా ఎడ్వర్డ్ ఇంటికి వచ్చే ముందు అక్కడ ఒక టెలిస్కోప్, పెద్ద టెలిస్కోప్ అమర్చిన ఒక భవనం ఉంటుంది. ఆ భవనం మీదకి వెళ్ళి ఆ టెలిస్కోప్ చూడాలి, అసలు ఏముంది ఇక్కడ, ఎవరన్నా కనిపిస్తారా, సుదూర ప్రాంతంలో మనుషులు ఎవరన్నా కనిపిస్తారా అనే ఉద్దేశంతో ఆ టెలిస్కోప్ ఉండే దగ్గరికి వస్తారు. టెలిస్కోప్ ఉండే దగ్గరికి వచ్చి అక్కడ వాళ్ళు చూడడం మొదలు పెట్టాక వాళ్ళకి ఫస్ట్ ఇకారస్ కి చూడడం తెలియదు. ఎడ్వర్డ్ వచ్చి దాన్ని అడ్జస్ట్ చేస్తాడు. ఇకారస్ చంద్రుడిని చూస్తాడు. చంద్రుని మీద పెద్ద పెద్ద శిలలు ఉంటాయి. తనకు అర్థం కాదు ఇంత శిలలు ఎట్లా ఉన్నాయి ఇక్కడ అంటే, ఎడ్వర్డ్ ఒక మాట చెప్తాడు, మనుషులు చనిపోయిన తర్వాత చంద్రుని మీద శిల అయిపోతారు, అక్కడి నుంచి బయటపడి మళ్ళీ భూమి మీదకి రావాలని ఒక ఆరాటంతో ఉంటారు వాళ్ళు. ఏదో రకంగా చంద్రుని మీద తప్పించుకొని భూమి మీదకి రావడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్తాడు. ఇది నమ్మశక్యంగా అనిపించదు ఇకారస్కి, ఇట్లా ఉండదు అని అనుకుంటాడు ఆయన. సరే, ఆ రోజు రాత్రి గడుస్తుంది. మళ్ళీ తెల్లవారి బయటకు వస్తారు. రోడ్డు మీద ఎడ్వర్డ్ అండ్ ఇకారస్ నడుస్తూ ఉంటే దారిలో ఒక అతను చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అతను చూస్తారు, ఆపుతారు. ఎవరు నువ్వు, ఏంటి అంటే, నా పేరు స్ట్రోకర్ అని చెప్తాడు ఆయన. ఏం చేస్తుంటావు నువ్వు అంటే, నేను ఏం చేస్తాను, ఏమీ చేయను, నేను పొరపాటు ఇక్కడికి వచ్చాను అంటాడు. అదేంటి, ఎలా వచ్చావు నువ్వు అంటే, చంద్రుని మీద ఉండేవాడిని నేను, జారిపడి ఒక లోయలో పడ్డాను, అట్లా దొర్లుకుంటూ ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేను ఇక్కడికి చెందిన వాడిని కాదు అంటాడు. వీళ్ళు ఆశ్చర్యపోతారు, వీడికి పిచ్చెక్కింది, అందుకని పిచ్చి మాట మాట్లాడుతున్నాడు, చంద్రుడి మీద నుంచి భూమి మీదకి రావడం ఏంటి అని వాళ్ళు. స్ట్రోకర్ అనే దానికి కూడా ఒక బిబ్లికల్ ఆర్ మెడికల్ రెఫరెన్స్ నాకు ఒక చోట కనపడింది. ఏంటంటే, ఈ స్ట్రోకర్ అనేవాడిని ఒక స్ట్రేంజర్ ఫ్రమ్ ఏ ఫార్ ఆఫ్ ల్యాండ్ అని ఎక్కడో ఒక చోట చూశాను నేను. వీటెవడు అంటే, జనరల్ గా స్ట్రోక్ అంటే ఏంటంటే ఒక సడన్ అటాక్, లేకపోతే ఒక సడన్ స్ట్రైకింగ్ సంథింగ్ ఇట్లాంటివి. ఈ స్ట్రోకర్ అనేవాడు కూడా ఒక స్ట్రేంజ్ పర్సన్ ఫ్రమ్ ఎ ఫైర్ ఆఫ్ ల్యాండ్ అని అట్లా వాడిని స్ట్రోకర్ అన్నారని ఒక చోట ఎక్కడో రెఫరెన్స్ లో చూశారు. ఈ స్ట్రోకర్ చూస్తారు. ఏం చేస్తుంటావు నువ్వు ఏంటి అంటే, నేను అన్నింటినీ వేసి తగలేస్తుంటాను, నేను అన్ని ధ్వంసం చేయడమే నా పని అని ఆ స్ట్రోకర్ అంటాడు. సరే, వీళ్ళు ముగ్గురు వాడిని పిలుచుకుంటారు. ముగ్గురు కలిసి అట్లా వెళ్తూ ఉంటే ఒక బట్టల షాప్ కనబడుతుంది. అక్కడ టీ షర్ట్స్ బాగున్నాయి అని చెప్పేసి ముగ్గురు ఒక 3 రకాల టీ షర్ట్స్ తీసుకుంటారు. ఈ టీ షర్ట్స్ తీసుకుని ఒక్కొక్కరు ఒక రకం టీ షర్ట్స్ తీసుకుంటారు. ఆ టీ షర్ట్స్ తీసుకొని వేసుకుంటారు, బాగానే ఉన్నాయి అనుకుంటారు. ఆ స్ట్రోకర్ ని కూడా వీళ్ళతో పాటు కలుపుకొని వీళ్ళ ఇంటికి తీసుకొని వస్తారు. ఆ రోజు రాత్రి పడుకుంటారు. పడుకుంటే అర్ధరాత్రి పూట భయంకరమైన శబ్దాలు వినపడతాయి స్ట్రోకర్ కి అండ్ ఎడ్వర్డ్ కి. ఆ శబ్దాలు ఏంటి అంటే, పైన ఏవో నడిచిపోతున్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారి టెలిస్కోప్ దగ్గరికి వెళ్ళి చూస్తారు, ఏమీ కనపడదు కానీ అక్కడ దాదాపు ఒక 20 ఏడుగులు ఒక్కసారి నడిస్తే ఎట్లా ఉంటుందో అట్లాంటి ఒక్కొక్క అడుగు పైన అడుగుకు సంబంధించిన ఖాళీ కనబడుతుంది. వీళ్ళకి ఆశ్చర్యమైంది,
ఏమో జరుగుతోంది, ఏదో జరుగుతుంది చూడాలి అని చెప్పేసి ఇద్దరు కిందికి వస్తారు. ఇకారస్ పడుకునే ఉంటాడు. వీళ్ళిద్దరు కిందికి వస్తారు. వచ్చి ఆ శబ్దం వచ్చిన వైపు ఒక 2 మోటార్ సైకిల్ తీసుకొని అటువైపు వెళ్ళిపోతారు వాళ్ళు. వీళ్ళు చాలా దూరం వెళ్తారు. అయితే అక్కడ ఏమీ కనపడదు. ఈలోపు ఇకారస్ నిద్రలేస్తాడు. నిద్ర లేచి వీడేంటి వెళ్ళిపోయారు అనుకుని అక్కడ ఆ ఇంటి నుంచి బయలుదేరి బయటకు వస్తే ఒక టిన్ దొరుకుతుంది. ఆ టిన్ లో ఉండే ఒక లిక్విడ్ ని తన ఎలిషన్ తో కలుపుకొని తాగేస్తాడు. తాగేసిన తర్వాత తనకి కాళ్ళు బరువు అయినట్టు, శరీరం భూమి వైపు లాగుతున్నట్టు అనిపిస్తుంది. భూమి మీద పడిపోతాడు. పడిపోతే ఇసుకంతా తన మీద వచ్చి పడుతున్నట్టు ఒక ఫీలింగ్ లో వస్తుంది. అది అర్థం కావడం లేదు తనకు. తన కాళ్ళు చేతులు కదిలించలేకపోతున్నాడు. ఆ ఇసుకతో తన శరీరం మొత్తం కప్పబడిపోతూ ఉంది. తనకు ఏమవుతుందో అర్థం కావడం లేదు. ఇట్లాంటి స్థితిలో ఇకారస్ వదిలేసి మళ్ళీ ఈ ఎడ్వర్డ్ అండ్ స్ట్రోకర్ దగ్గరికి వస్తాడు నరజిత్. అక్కడ వాళ్ళిద్దరు అక్కడ ఏమీ కనపడక మళ్ళీ ఇకారస్ వెతికేదానికి వస్తారు. ఇక్కడ ఇకారస్ కనపడాడు. ఎక్కడికి వెళ్ళాడు వీడు అనుకుని వీధుల వెంట ఇకారస్ కోసం వెతకడానికి బయలుదేరారు. అప్పుడే ఆకాశం మేఘావృతం అవుతుంది. నల్లటి మేఘాలు వస్తాయి. అంతకుముందే ఒక రెఫరెన్స్ లో ఒక పెద్ద పెద్ద వడగళ్ల వాన గురించి మనకు రచయిత ముందే చెప్పుకుంటాడు. అట్లాంటి ఒక వడగళ్ల వాన స్టార్ట్ అవుతుంది. ఆ వడగళ్ళు ఎంత పెద్ద పెద్ద అంటే దాదాపు ఒక్కొక్క వడగండు ఒక్కొక్క ఆ మంచు రాయి అంటే వడగండు రాళ్ళు దాదాపు ఒక ఏనుగు పరిణామంలో ఉండే వడగళ్ళ లాంటివి దవదవా పడిపోతూ ఉంటాయి. ఆ నగరం మొత్తం ఆ వడగళ్ల కింద పడి శిథిలం అవుతూ ఉంటుంది. వీళ్ళు ఎలాగోలా ఆ వడగళ్ల దెబ్బ నుంచి తప్పించుకుని అక్కడి నుంచి బయటపడతారు, నగరం నుంచి బయటపడతారు. ఇట్లాగా వాళ్ళు బయట పడిన తర్వాత ఇకారస్ కోసం వెతకడం అది చూస్తూ ఉంటారు వాళ్ళు. అయితే ఇకారస్ ఎక్కడున్నాడు అనేది వాళ్ళకి అర్థం కావడం లేదు. అండ్ ఈ లోపు ఇక్కడ మనకు కొన్ని చెప్తాడు. ఎడ్వర్డ్ ఓపిక నశించి ఇకారస్ వెతుకుతూ ఉన్న క్రమంలో మధ్యాహ్నం వరకు ఎండలో తిరగడం వల్ల బాగా అలసిపోయి అక్కడికి వచ్చి చూస్తే స్ట్రోకర్ ఏం చేస్తూ ఉంటాడంటే ఆ నోట్ల గడ్డలన్నీ తీసుకొని వచ్చి దారుశిల్పం దగ్గర పెట్టి కాళ్ళ దగ్గర పెట్టి అక్కడ కొన్ని కుర్చీలు అమరుస్తూ ఉంటారు. ఏం చేస్తున్నావు నువ్వు అంటాడు. నేను ఒక మీటింగ్ అరేంజ్ చేస్తున్నాను అంటాడు స్ట్రోకర్. ఎవరితో మాట్లాడతావు నువ్వు అంటాడు. అంటే ఆ కుర్చీలో ఉన్న వాళ్ళతో మాట్లాడతారంటాడు. ఇటు పక్క 10 కుర్చీలు అటు పక్క 10 కుర్చీలు వేసి ఉంటాడు. ఇదేంటో అర్థం కాదు. ఎందుకు వేసావు, ఏం కుర్చీలు, ఏం మాట్లాడతావు వాడితో అంటే ఊరికే మాట్లాడతాను చూడు అని చెప్పేసి మాట్లాడడం మొదలు పెట్టాడు. డెడ్ ఫెలోస్ క్షమించండి, నేను మాట్లాడాల్సింది ఇలా కాదు అని కాసేపు ఆగాడు. ఆ ఖాళీ వెన్నెల నగరంలో మొట్టమొదటిసారి మైక్ గొంతు ప్రతిధ్వనించింది. మాటలు నగరం మీదకి పాకాయి. ఎడ్వర్డ్ స్ట్రోకర్ ని చూస్తూ కూర్చున్నాడు. రకరకాల మనుషులు ఉన్నారు ఇక్కడ. బిచ్చగాళ్ళు, రోడ్లను కూర్చేవాళ్ళు, పాయిఖానాల్ని ఉచ్చదొడ్లని కడిగేవాళ్ళు, భవనాలు నిర్మించేవాళ్ళు, ఫ్యాక్టరీలో ప్రమాద పరిస్థితుల్లో పనిచేస్తున్న వాళ్ళు, హోటల్ పని వాళ్ళు, వేశ్యలు, పూలమ్ముకునేవాళ్ళు, ఆఫీస్ బాయ్లు, సెక్యూరిటీ గార్డులు, భయస్థులు, మానసిక రోగులు, ఆత్మహత్యలకు విఫలయత్నాలు చేసిన వాళ్ళు, పారిపోయిన వాళ్ళు, కాలాన్ని వ్యర్థం చేసిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, భవిష్యత్తు చీకటి నోరు ముందున్న వాళ్ళు, ఎటుపోవాలో దిక్కు తొరియని వాళ్ళు, జీవితాన్ని రాత్రుల్ని ఎవరెవరి సుఖాలకు అర్పించిన వాళ్ళు, తాగుబోతుల్ని, యంత్రాల మధ్య నలిగిపోయి యంత్ర భాగాలు అయిపోయిన వాళ్ళు, కలల రాకుమారు ఎందరో ఉన్నారు, హంతకులు ఉన్నారు, మీలో గొప్పవాళ్ళు ఉన్నారు, దైవ సమానులు, క్రమశిక్షణ నియమ నిబంధనలు గల వాళ్ళు ఉన్నారు, ఆదర్శులు, తెలివైన వాళ్ళు, దండికులు ఉన్నారు అని మాట్లాడి స్ట్రోకర్ ఎడ్వర్డ్ వైపు చూసి కన్ను గెక్కాడు. ఏం మాట్లాడుతున్నారు అంటే సరదా టైం పాస్ అన్నాడు. ఎడ్వర్డ్ నవ్వాడు. స్ట్రోకర్ టై సవరిస్తున్నట్టుగా యాక్షన్ చేసి గొంతు సవరించుకున్నాడు. ఒకప్పుడు మీరందరూ శాశ్వతం. ఒక కార్మికుడు చనిపోతే ఆ స్థానంలో మరొక కార్మికుడు, ఒక భిక్షగాడు చనిపోతే ఆ స్థానంలో ఇంకో భిక్షగాడు, ఒకరు ఆత్మహత్య చేసుకుంటే అక్కడ మరొకరు. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. పిశాచ నగరం ఇది. రాళ్ల పేగులు దీనికి ఇనుప కోటరు. దీనిని ఎవరు ఆపరు. ఎవరి కోసం మీరున్నారు ఇక్కడ అంటూ ఖాళీ కుర్చీలని ఒక తాపుతున్నాడు. ఉన్నటువంటి స్ట్రోకర్ డీజిల్ డబ్బా చేతిలోకి తీసుకుని కుర్చీల మీద తల్లి నిప్పు అంటించాడు. అప్పుడు ఎడ్వర్డ్ అంటున్నాడు, పిచ్చినాగుడు, వాడిని ఎవరు ఏం చేయలేరు అని స్ట్రోకర్ నిప్పుకున్నాడు. వీడు ఏం చేస్తున్నాడు? నిజానికి సమాజంలో ఉండే రకరకాల మనుషులు వాళ్ళు సామూహికంగా ఉన్నారా లేదా అని మనకు చాలాసార్లు అనుమానం కలుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు ఏమీ చేయలేని పరిస్థితుల్లో కనీసం మనం వెలుగుచాల్సిన సాలిడారిటీ కూడా వెలుగుతున్నామా లేదా అనేది డౌట్ వస్తుంటుంది. కానీ నిన్న ఈరోజు జరుగుతున్న సందర్భం చూస్తుంటే భారతదేశం మొత్తం ఒక క్రీడాకారునికి సాలిడారిటీ వ్యక్తం చేయడం మనకు ఒక ఆశావహక విషయంగా మనం అనుకోవచ్చు. ఇక
అక్కడి నుంచి ఆ శోకం తీసుకుని మళ్ళీ బయలుదేరి వీళ్ళ వెతుకులాటలో ఉంటే ఇక్కడ అన్ని విమర్శలు జరిగిపోతున్నాయి. ఈ వడగళ్ళు అన్నింటినీ ధ్వంసం చేస్తూ పడిపోయి మొత్తం నాశనం చేశాయి. ఇంకా ఎవరున్నారు ఎక్కడున్నారు అని చూస్తూ ఉంటే ఎక్కడ ఏమీ కనపడడం లేదు. ఇక్కడతో ఆ చాప్టర్ ముగిస్తాడు. నెక్స్ట్ ఇకారస్ తీసుకుంటాడు. ఇకారస్ కి ఇవేమీ తెలియవు. ఆ ఇసుకలోంచి మళ్ళీ లేచాడు. లేచి ఇంకా ఓడ దగ్గరికి వెళ్ళాలి అని బయలుదేరి చిన్నగా ఓడ దగ్గరికి పోయే దారిలో రైలు స్టేషన్ ఉంటుంది. అక్కడ ఎక్కడి ప్రయాణికులు అక్కడే ఉన్నారు, ఎక్కడి లగేజ్లు అక్కడే ఉన్నాయి. రైలు ఇంజన్ మాత్రం అక్కడే ఉంది. ఈయన ఆ రైలు ఇంజన్ ఎక్కాడు. రైలు ఇంజన్ స్టార్ట్ చేశాడు. రైలు స్టార్ట్ అయింది. ఆయన ప్రయాణం మొదలైంది. చివరి 3 వాక్యాలు ఏంటంటే, అయితే అడ్వెంచర్ ఇప్పుడే మొదలైంది. ఇకారస్ ఆ రైలు ఇంజన్ లో 30 వింత పట్టణాలు తిరుగుతాడు, 35 ఏళ్ళు బతుకుతాడు అని రచయిత ముగిస్తాడు. ఇక్కడ మనం రచయిత గురించి మాట్లాడుకోవాల్సింది కొంత ఉంది. ఈ రచయిత తన అర్లీ ఏజ్ లోనే జీవితంలోని చాలా పాఠశాలలు చూసి ఉన్నాడు. కానీ తన గ్రామంలో ఉన్న ఒక చెరువులోకి వెళ్ళిపోయి అంతర్ధానం అయిపోయాడు. ఆయన చెప్పులు ఆ చెరువు గట్టును వదిలాడు. వదిలి చెరువులోకి వెళ్ళిపోయాడు. ఆ చెప్పుల కింద ఆయన ఒక చిన్న చీటీ రాసి పెట్టాడు. ఆ చీటీలో ఆయన ఒక 2 ముక్కలు ఏదో రాసి పెట్టాడు. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళకు ఏదో చెప్పాలని అనుకున్నాడేమో తెలియదు. ఇక్కడ ఆయన రాసిన ఆ 3 వాక్యాలు నేను చెబుతాను. సింధులోయ నల్లటి మట్టి దిబ్బల వాలుల్లో కాళ్ళీడ్చుకుంటూ నేను నడుస్తున్నప్పుడు ఎదురుకొచ్చిన మట్టి పెంట నిండా కన్నీళ్లు నింపి బెరడా బిగించి ఉంచాను అని రాశాడు. రాసి ఆయన అంతర్ధానం అయ్యాడని రాస్తాడు. అయితే ఈ నవల రాసి పెట్టిన తర్వాత ఈ నవల ఉంది అనేది కూడా ఎవరికి తెలియదు. అజయ్ తను ఎప్పుడో ఒకసారి తిరిగి వస్తాడు తన రూమ్ కు అనుకుంటున్నాడు. అంతకుముందు తన రూమ్ రెగ్యులర్ గా వచ్చేవాడు, కవితలు రాసేవాడు. ఆ కవితల్ని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకునేవాడు. ఆ షేర్ చేసుకున్న కవితల మీద వీళ్ళు వాళ్ళ ఒపీనియన్ చెప్పేవాడు. అట్లా జరుగుతూ ఉండేది. అక్కడ హైదరాబాద్ లో అజయ్ ప్రసాద్ ఒకడు, తర్వాత బహుశా కాకినాడలో ప్రభు అని ఒకతను, వీళ్ళిద్దరూ అతని సహచరులుగా ఉండేవాళ్ళు. వాళ్ళని తరచుగా కలుస్తూ ఉండేవాడు. ఉన్నట్టుండి గంగాధర్ నుంచి వర్తమానం లేదు వీళ్ళకి చాలా కాలం. ఏమయ్యాడో, ఊర్లో ఉన్నాడేమో, అసలు ఇంకా తిరగడం మానేశాడేమో అనుకున్నారు. ఎందుకు ఒక్కసారి అజయ్ ప్రసాద్ డౌట్ వచ్చి అతని అడ్రస్ కనుక్కోవడం కూడా కష్టమైంది. ఎలాగోలా రకరకాల లింక్స్ పట్టుకొని అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఊరికి వెళ్తే వాడి ఇంటికి వెళ్ళేటప్పటికి అప్పటికి 10 సంవత్సరాల కిందనే వాళ్ళ మిత్రుడు చనిపోయి ఉన్నాడు. ఆ విషయం తెలిసి తను కొంత ఫీల్ అయ్యాడు. సరే, తన పుస్తకాలు తను రాసినవి ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళు ఏవో కొన్ని ఇచ్చారు. అవన్నీ తీసుకొని వచ్చాడు. తర్వాత చూస్తే ఇది ఒక నవల కనపడింది. ఈ నవలని ఎట్లయినా పబ్లిష్ చేయాలి, దీని రిలవెన్స్ ఉందా లేదా అనుకుని బహుశా నవలని వాళ్ళు పరిశీలించినట్టున్నారు. నవలకి రిలవెన్స్ ఉంది, ఈ నవల పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది అనుకుని పబ్లిష్ చేశారు. ఇది పబ్లిష్ చేసి బహుశా 2020లో మొదటి ముద్రణ అయింది. పల్లవి పబ్లికేషన్స్ వాళ్ళు దీన్ని పబ్లిష్ చేశారు. మనకు పల్లవి పబ్లికేషన్స్ విజయవాడలో బహుశా దీని కాపీలు దొరకవచ్చు, మృతనగరంలో. నిజానికి ఈ నవల ఐ థింక్ ఇట్ డిజర్వ్స్ a thorough debate and discussion on various issues concerning civilizations, human values, and psychological aspects of humans going through a certain age. I mean, నా ఒపీనియన్ లో ఇది 20 to 40 మధ్యలో ఉండే యూత్ సాధారణంగా ఫీల్ అయ్యే ఒక మిస్అడ్జస్ట్మెంట్ ఆర్ దాని ఏమంటారంటే మెలాడ్జస్ట్మెంట్ ఆర్ సంథింగ్. ఐ డోంట్ రిమెంబర్ దట్ వర్డ్ కరెక్ట్ గా నాకు చెప్పడానికి రావడం లేదు. కానీ అట్లాంటి ఒక కండిషన్ లో ఉన్న చాలా మంది రకరకాల కారణాల వల్ల, వివాహంలో ఉండే అసమతుల్యాలు కానీ, లేకపోతే ఉద్యోగం వాళ్ళకి కోరుకున్న లైఫ్ దొరకకపోవడం కానీ, కుటుంబాల్లో ఉండే ఒక రకమైన హింస కానీ, కుటుంబం అంటేనే హింస. ఈ కుటుంబంలో తరతరాల సాంప్రదాయాలు, ఆచారాలు, మనం ఒక్కరు కాదు. ఇక్కడ నేను నా ఇంట్లో రాస్తున్నప్పుడు నాకు అనిపించింది అదే, కొన్ని వాల్యూస్ తోటి మనం పుట్టడమే. అంటే ఈ వాల్యూస్ మన కుటుంబం మన మీద మోపుతున్న బరువులు. వీఆర్ బార్న్ విత్ బ్యాగేజ్. చాలా మంది ఏమంటారంటే బార్న్ ఫ్రీ బట్ ఫెటర్డ్ లాటర్ అంటారు. కానీ యాక్చువల్లీ నో బడీ ఈజ్ బార్న్ ఫ్రీ. ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ ఫ్యామిలీ వాల్యూస్ అండ్ కల్చరల్ వాల్యూస్ అనే ఒక బ్యాగేజ్ వాడు పుట్టడంతో వాడి మీద ఆపాదించబడుతుంది. ఆ వాల్యూస్ వేయడంతో మనిషి సగం కురికిపోతాడు. అక్కడి నుంచే లైఫ్ కి సంబంధించిన ఒక డిస్ట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది.
రెండు ఒక డైకాటమీలోనే తన జీవితం మొత్తం కొనసాగిస్తూ ఉంటాడు. అందులో ఎక్కడో చోట అడ్జస్ట్మెంట్ కు లోనైన వాళ్ళు సర్వైవ్ అవుతారు. అడ్జస్ట్మెంట్ కు లోన్ కాని వాళ్ళు అర్థాంతరంగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లా ప్రపంచాన్ని అర్థాంతరంగా వదిలి వెళ్ళిపోయిన వాళ్ళలో ఈ అబ్బాయి మొదటివాడు కాదు, నేను అనుకోవడం ఇతను చివరివాడు కూడా కాదు. దురదృష్టవశాత్తు నా జీవితంలోనే నేను ఇట్లాంటి పిల్లల్ని ఒక 7-8 మందిని చూసి ఉన్నాను. ప్రామిసింగ్ లైఫ్ నుండి వాళ్ళ లైఫ్ ని అర్థాంతరంగా ముగించుకున్న వాళ్ళు. దానికి కారణాలు ఏంటి అని సామూహికంగా సమాజం కానీ లేకుంటే సంబంధించిన ఎక్స్పర్ట్స్ కానీ అన్వేషించి ఒక సోషల్ రెమెడీని సూచించకపోతే ఈ ప్రపంచంలో ఉండే నిరాశావాదం ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను.